For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనిధి. నేను ఒక యోగా ట్రైనర్, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ ఆల్సో మోటివేషనల్ స్పీకర్. ఈ రోజు నేను మీ ముందుకు చెప్పడానికి వచ్చాను హెయిర్ ఫాల్ కి సంబంధించిన యోగా ఆసనాస్. హెయిర్ ఫాల్ కానీ, స్ప్లిట్ ఎండ్స్ కానీ, హెయిర్ డ్యామేజ్ లేకపోతే డల్ హెయిర్, వీటన్నిటికీ మనం యోగాతో ఎలా క్యూర్ చేసుకోవాలి అనేది నేను మీ ముందుకు చెప్పడానికి వచ్చాను. సో ఫస్ట్ యోగాలో వచ్చేసి ఆసనాస్ కంటే ముద్రాస్ చాలా బాగా పనిచేస్తాయి హెయిర్ ఫాల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే. సో ముద్ర వచ్చేసి ఫస్ట్ మనకి చాలా అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, ప్రసన్న ముద్ర అని చెప్పేసి. సో ఇలా మన 2 ఫింగర్స్ ఉంటాయి కదా, 2 ఫింగర్స్కి నెయిల్స్ ఉంటాయి కదా, నెయిల్స్ని బాగా ఇలా రబ్ చేయాలి. రబ్ చేసినప్పుడు ఎలా అంటే బాగా జెంటిల్గా రబ్ చేసినప్పుడు మన ఇక్కడ నుంచి ఏవైతే నర్వ్స్ ఉంటాయో మన హెయిర్కి కనెక్ట్ అవుతాయి. ఇక్కడ మనం రబ్ చేసినప్పుడు అక్కడ మసాజ్ అయ్యి మన హెయిర్ గ్రోత్ అనేది లోపల నుంచి వస్తుంది. బయట నుంచి షాంపూస్ కానీ ఏదైనా సిరమ్స్ కానీ పెట్టకుండా లోపల నుంచి గ్రోత్ వచ్చినప్పుడు అది వేరేగా ఉంటుంది. కాబట్టి నేను చూపిస్తాను. ప్రసన్న ముద్ర ఇలా మనం ఫింగర్స్ని బాగా రబ్ చేయాలి. బాగా ఒక 5 to 10 minutes బాగా రబ్ చేయగలిగితే రబ్ చేసి రిలాక్స్ అయిపోవాలి. మళ్ళీ ఇలా నెయిల్స్ రబ్ చేయాలి, ఫింగర్ ఇలా రబ్ చేయొద్దు. నెయిల్స్ ఓన్లీ నెయిల్స్ రబ్ చేసినప్పుడు అక్కడ నర్వ్స్కి రిలాక్సేషన్ వచ్చి మజిల్స్ అనేది స్ట్రెంగ్త్ అయ్యి మన హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ ముద్ర వచ్చేసి వాయు ముద్ర అనమాట. వాయు ముద్ర వచ్చేసి మన హ్యాండ్ ఇలా ఉంటుంది కదా, థమ్ ఫింగర్ అండ్ ఇలా ఇండెక్స్ ఫింగర్ ఫోల్డ్ చేసి ఇండెక్స్ ఫింగర్ పైన థమ్ ఫింగర్ పెట్టేసారు. ఇవి 3 ఇలా ఎరెక్ట్ పెట్టేసి స్ట్రైట్గా పెట్టాలి, బెండ్ చేయొద్దు. బెండ్ చేస్తే అసలు ఏం లాభం ఉండదు చేసి కూడా. సో ఇలా పెట్టేసి ఇలా ఒడిలో పెట్టేసుకొని కూర్చోండి. మీరు టీవీ చూస్తున్నప్పుడు ఇలా జ్ఞానముద్ర వేరు, ఈ ముద్ర వేరు. ఇండెక్స్ ఫింగర్ పైన థంబ్ని ప్రెస్ చేయాలి. జెంటిల్గా ప్రెస్ చేసినప్పుడు ప్రెషర్ పడి హెయిర్ గ్రోత్కి ఇంప్రూవ్ అవుతుంది. ఇలా పెట్టేసి అయినా కూర్చోవచ్చు. వర్క్ చేసేటప్పుడు మీరు ఇప్పుడు సపోజ్ సిస్టమ్ ముందు వర్క్ చేస్తున్నప్పుడు ఇలా పెట్టేసి కూర్చున్నా కూడా నో ప్రాబ్లం. నెక్స్ట్ పృథ్వీ ముద్ర. ఇలా ఈ రింగ్ ఫింగర్ని ఫోల్డ్ చేసి సేమ్ ఇండెక్స్ ఫింగర్ థంబ్తో ప్రెస్ చేసాం కదా, ఇప్పుడు రింగ్ ఫింగర్ ఫోల్డ్ చేసి పెట్టేయడం. సో ఆసనాస్కి వస్తే ఫస్ట్ వచ్చేసి పాదహస్తాసన్. ఇలా మీ 2 లెగ్స్ని చార్జ్ చేసి ఇలా స్ట్రైట్ పెట్టేసాలి. నీస్ ఇలా బెండ్ చేయకుండా ఇలా పెట్టేసి ఇన్హేల్ చేస్తూ పైకి లిఫ్ట్ చేయాలి. హ్యాండ్స్ ఇన్హేల్ చేస్తూ పైకి లిఫ్ట్ చేసి బెండ్ చేసినప్పుడు మీ హెడ్ అనేది నీస్కి టచ్ చేయాలా చూడండి. మళ్ళీ ఎగ్జైల్ చేస్తూ పైకి వచ్చేసాయి. స్పైన్ ఎరెక్ట్ పెట్టి స్ట్రైట్ పెట్టి ఇన్హేల్, బెండ్, ఎగ్జైల్. ఇలా హోల్డింగ్ టైం అనేది పెంచండి. నేను చూపిస్తున్నాను కాబట్టి నేను తక్కువ సేపు హోల్డ్ చేశాను. సో మీరు బెండ్ చేసినప్పుడు మీ బ్రీతింగ్ ఆపేసి ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేసేసి మళ్ళీ మీ ఫింగర్స్ అనేది టోస్కి టచ్ చేసి హెడ్ అనేది నీస్కి బెండ్ చేయాలి. కంపల్సరీ హెడ్ నీస్కి బెండ్ చేయాలా ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి ఏం మాట్లాడకుండా ఎక్సేల్. ఇలా నెక్స్ట్ వచ్చేసి వజ్రాసన. వజ్రాసన చాలా మందికి తెలిసి ఉంటుంది కదా. ఇలా నీస్ పైన కూర్చొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత హోల్డింగ్ టైం అయినా లేకపోతే ఏదైనా మీకు తెలిసిన ప్రాణాయామం ఇప్పటివరకు చూపించాను కదా, ముద్రాస్, వాయు ముద్ర, పృథ్వీ ముద్ర, అవి పెట్టైనా ఇలా మీరు కూర్చున్నప్పటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బాలాసన. బాలాసన సేమ్ ఇలా వజ్రాసనలో కూర్చొని మన హ్యాండ్స్ వెనకాల లాక్ వేసేసుకొని ఇన్హేల్ చేస్తూ మన హెడ్ గ్రౌండ్కి టచ్ చేయాలి. ఎగ్జేల్ చేస్తూ మళ్ళీ పైకి రావడమే. ఇలా హ్యాండ్స్ అనేది కంపల్సరీ వెనకాల లాక్ వేసుకోవాలి. లాక్ వేసేసి ఇన్హేల్, ఎగ్జేల్, మళ్ళీ ఇన్హేల్, ఎగ్జేల్. నెక్స్ట్ వచ్చేసి ఉష్ట్రాసన. ఇలాగే వజ్రాసన, ఈ అన్ని ఆసనాస్ చేసేటప్పుడు వజ్రాసన నుంచి స్టార్ట్ చేయండి. ఉష్ట్రాసన చేసేటప్పుడు ఇలా మీ లెగ్స్ ఏవైతే ఉంటాయి కదా జరిపి ఇలా మీరు మీ హ్యాండ్స్ మీ లెగ్స్ని పట్టుకోండి. మీ హ్యాండ్స్తో మీ లెగ్స్ని పట్టుకొని ఇలా బ్యాక్ బెండ్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ బ్యాక్ బెండ్ చేసి మళ్ళీ ఎగ్జైల్ చేస్తూ పైకి రావాలి.
ఇలా ఇన్హేల్, మళ్ళీ ఎక్సేల్. ఇలా నార్మల్గా బ్యాక్ వచ్చేసారు. మళ్ళీ ఒకసారి చూస్తాను. మళ్ళీ ఎక్సేల్. సో నెక్స్ట్ వచ్చేసి మత్స్యాసన. మత్స్యాసన మనం ఇలా పడుకున్నప్పుడు కూడా మన హెడ్ గ్రౌండ్కి టచ్ అయినప్పుడు ఆ ప్రెషర్ పడాలి. సో పడుకొని చూస్తాను. సో మీరు ఇలా నేల మీద పడుకుంటారు కదా, మీ లెగ్స్ ఏవైతే ఉంటాయో నార్మల్గా క్రాస్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే పద్మాసనంలో అయినా పెట్టచ్చు. లెగ్స్ క్రాస్ చేసేసి మీ హ్యాండ్స్ నేలకు చాచేసి ఇలా ఇన్హేల్ చేస్తూ పైకి లేవండి. లెగ్స్ పైకి వచ్చినా ప్రాబ్లం లేదు, కిందే పెట్టాలని ఏమి లేదు, పైకి రావచ్చు. మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్. పైకి రాకుండా చేయాలి అనుకుంటే అది కూడా చూస్తాను. లెగ్స్ పైకి రాకుండా చేయాలి అంటే ఇన్హేల్, ఎక్సేల్. మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్. సో ఇవన్నీ చూసారు కదా, ఆసనాస్ అండ్ ముద్రాస్ హెయిర్ ఫాల్కి సంబంధించింది. ఏమున్నా మీకు హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నా, స్ప్లిట్ ఎండ్స్ నుంచి లేకపోతే డల్ హెయిర్ ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఈ ఆసనాస్ అండ్ ముద్రాస్ ద్వారా చాలా బాగా క్యూర్ అయిపోతాయి. సో చూసారు కదా, ఇవన్నీ మీరు యోగా ఆసనాస్లో ఇంక్లూడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.